సృష్టిస్తున్న ఉగ్రవాదులు ఇంతకీ ఎవరి సాయం తీసుకుంటున్నారు? వేసుకున్న ప్రణాళికలను పక్కాగా ఎలా అమలు చేయగలుగుతున్నారు? వారికి ఆశ్రయం ఇస్తున్నది ఎవరు? సమాచార సేకరణ ఎలా చేస్తున్నారు? హైదరాబాద్ లో ఉగ్ర కదలికలపై సాక్షి స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 200 మందికి పైగా ఉగ్రవాదుల సానుభూతి పరులు ఉన్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. వీరంతా స్లీపర్ సెల్స్, స్ట్రైకింగ్ మాడ్యూల్స్ రూపంలో ఉన్నట్లు సమాచారం. స్లీపర్ సెల్స్ అంటే సాధారణ వ్యక్తులుగా తమ పని తాము చేసుకుంటూ తెరవెనుక అవసరమైనప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలకు సహకారం అందించటం. ఇక బాంబులు పెట్టడం నుంచి ఎలాంటి దాడులకైనా సిద్ధంగా ఉండేవారు స్ట్రైకింగ్ మాడ్యూల్లో కీ రోల్ పోషిస్తారు. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లు ఇలాంటి వారి పనేనని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఓకేనా మరి షూ సాయంత్రం తీసుకురా. కర్మరా బాబు, ఈడి బిల్డప్కి నా బతుకు బస్ స్టాండ్ ఎలా ఉంది. మనకి జాబ్ ఇప్పుడు వస్తుందో, మన రేంజ్ ఇప్పుడు మారిద్దో, లైఫ్కి గోల్ లేదు, గర్ల్ లేదు. ఓవర్ స్పీడ్ వస్తుంది. హలో అమ్మయ్య, ఏం కాలేదులే. బాగా కాస్ట్లీ ఫోన్లో ఉందే. దీనికి సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి ఉన్నంత తేడా ఉంది. ఏం చేస్తాం? అవును, ఇదే ఫోన్ అమ్మకి ఇచ్చామనుకో, అమ్మాయిని బాగా ఇంప్రెస్ చేయొచ్చుగా. సూపర్ ఐడియా. నా మొబైల్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ మొబైల్ ఒకసారి ఇస్తారా? అసలే టైం అయింది. హలో, ఓకే వస్తాను. థ్యాంక్ యూ. హలో సార్, మీరు చెప్పిన నెంబర్ని ట్రేస్ చేసాం. ఆ నెంబర్ నుండి ఒక కాల్ వెళ్ళింది సార్. అది ఒక అమ్మాయి అబ్బాయితో తన మొబైల్ మిస్ అయిందని చెప్పగా అతను ఆ మొబైల్ కోసం కృష్ణకాంత్ పార్క్ వస్తే ఇస్తా అన్నాడు. సార్, నా ఒపీనియన్ వాళ్ళు మీరు అనుకున్నట్టు టెర్రరిస్టులు కాదేమో సార్. టెర్రరిస్టులు మీ అంత అమాయకులు కాదయ్యా. అవసరానికి అవతారం ఎత్తారు. అది వాళ్ళ కోడ్ లాంగ్వేజ్ కావచ్చు. నా ఊహ కరెక్ట్ అయితే వాళ్ళు ఈసారి ఎందుకో మొబైల్ బాంబ్లాస్ట్ చేస్తారనిపిస్తుంది. కొంచెం షార్ప్గా ఉండండి, ఓకే? ఈసారి వాళ్ళని నేనే పట్టుకోవాలి, ప్రమోషన్ కొట్టేయాలి. ఫోన్ వస్తుంది చూసుకో. ఫోన్ ఎవరబ్బా? హలో హలో, ఎవరు? పోరా. హలో, అదేనండి నా మొబైల్. నువ్వు అక్కడ ఉండు, నేను వస్తున్నా. ఈ అమ్మాయినా? మొబైల్ మీదేనండి? హాయ్, ఐఎమ్ సంతోష్. హాయ్, ఐఎమ్ స్వప్న. మీ మొబైల్ కింద పడినప్పుడు మిమ్మల్ని పిలిచానండి. ఫాస్ట్గా వెళ్ళిపోయారు. ఏమేం సార్? ఎక్కడ తీసుకెళ్తున్నారు? హలో, పట్టుకోండి రా. ఏమైంది సార్? చెప్పు, బాంబులు ఎక్కడెక్కడ పెడుతున్నారు? ఊరుకోండి సార్, బాంబులేంటి, బాంబు బొమ్మని కూడా చూడలేదు ఇంతవరకు. మా ఫ్రెండ్కేమో మొబైల్ దొరికింది. ఆ మొబైల్ ఏమో ఈ అమ్మాయి ఫ్రెండ్దంట. అది ఇవ్వనికి వచ్చావు అంతే, మాకేం తెలియదు సార్. అతను చెప్పింది నిజమే. అయితే వాళ్ళు ఎక్కడ మిస్ అయ్యారు? చల్ లోపలితో రా వీళ్ళని. ఎవర్రా మీరు? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? బాంబుకు బలిద్దామని. కాంపిటీషన్ నువ్వు కూడా ఇలా బ్యాచ్ ఏం కాదు కదా? నా మొహం చూస్తే నీకు అలా అనిపిస్తుందా? ఈ మధ్య అమ్మాయిలు మరీ కనిపించినంత అమాయకంగా ఏం లేరులే. నాకు భయం వేస్తుంది. ఏం పర్లేదు, నేనున్నాగా, నేను చూసుకుంటా.
మెసేజ్ ఎవరు పెట్టారబ్బా? హలో సార్. ఓకే సార్. రైట్, వెంటనే వీళ్ళని కాల్ చేయండి రా. రారా నువ్వు. ఎవరైనా కాపాడండి ప్లీజ్. ఏం జరుగుతుంది ఇక్కడ? హ్యాండ్స్ అప్. రేయ్, ఈ అమ్మాయిని కాల్ చేస్తా, వదిలేయండి. రే, ఏంట్రా నువ్వు చేస్తుంది? నా ఒరిజినల్ క్యారెక్టరే ఇదిరా. నువ్వు చేసే తప్పురా రే. ఇది నీకు తప్పు కావచ్చు, నా దేశం కోసం చంపుతా, ఇంకా అవసరమైతే చస్తా. రే తప్పుకో, కాల్ చేస్తాను, తప్పుకో, కాల్ చేస్తాను, తప్పుకో, తప్పుకో. అబ్బా, టేక్ ది గన్. చెప్పాను కదరా తప్పు చేస్తున్నావు. ఏంటో నువ్వు గురి పెట్టమంటే కాల్ చేసావు? గురి పెట్టగానే సరిపోదు సార్, ట్రిగ్గర్ నొక్కడం కూడా తెలియాలి. అందుకే నాకు ఎమోషను, మీకు ప్రమోషన్. కష్టపడకుండా ప్రమోషన్. ఒరే ఎదవల్లారా, వాళ్ళ దగ్గర ఫోన్ లాక్కుని అర్జెంట్ ఆ ప్లేస్ కాల్ చేయండి రా. రేయ్, వాళ్ళు కృష్ణకాంత్ పార్క్ దగ్గర కలవబోతున్నారు, వెంటనే వెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేయండి. ఏ హీరో, నీ ధైర్య సాహసాలకు మెచ్చి ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నా. ఏంటి కాంపిటీస్ మళ్ళీ నీ ఫోన్ కానీ ఇస్తావా? వద్దు తల్లు, నీ ఫోన్కున్న పవర్ నాకు అర్థమైంది. అది కాదురా. ఏంటి రానా? నాకు ఇష్టమైన వాళ్ళని అలాగే పిలుస్తా. అదంతా కాదు కానీ ఏమన్నా ఇవ్వచ్చుగా. ఏంటి ఇచ్చేది? అదే ముద్దు అలాంటిది ఏదైనా. నీకంత మెచ్యూరిటీ రాలేదు కానీ వస్తే చూద్దాం. చీ దీనమ్మ జీవితం, ముద్దడితే మెచ్యూరిటీ లేదంటదా?